సార్ మీకు ఒక వీడియో లింక్ పెట్టాను, అందులో యాసన్ కామెంట్ పెట్టండి. యారా నీ పేరు కామెంట్ పెట్టమన్నాడా? మీరు ఇంకా స్క్రిప్ట్ రాసేటప్పుడు అసిస్టెంట్ బదులు యాసన్ రాస్తున్నారా? అంటే అది అదే ఏంటి చెప్పు. ఏం లేదు సార్, యాసన్ కామెంట్ చేస్తే బిట్లు డిఎంకి పంపుతా అన్నాడు. నేను పెట్టా, నాకు రాలేదు, మీకు పెడతాడేమో అని. చీనీ అబ్బా నా అకౌంట్ నుంచి పెట్టేసాగారా? డిలీట్ చేస్తున్నారేంటి? ఆగండి సార్. నీ అబ్బా అలా సార్ అందరినీ ఆ బిట్లు ఫార్వర్డ్ చేయమన్నా సార్, ఎవరు చేయలేదు సార్, మీరైనా ఉంచండి సార్ ప్లీజ్ సార్. అరే బిట్లు కావాలంటే క్రోమ్ లో ఉంటాయి కదరా. మీరేం బిట్లు అంటున్నారు? అవే కదా. నేను అడిగే వెబ్సైట్ బిట్లు సార్. నాకు బిట్లు కావాలంటే క్రోమ్ వరకు ఎందుకు, టెలిగ్రామ్ సరిపోతుందిగా. ఏంటి టెలిగ్రామ్ వాడరా మీరు? లేదురా వాడినా. ఏ అయితే దాని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే దానికంటే ముందు ఇంట్రో చెప్పాలి. నేను నీ బర్రె కొంత ఎన్నిసార్లు అనుకున్నా అలాగే ఉంటది కానీ ముందు చెప్పు సాగు. ఆగండి చెప్తున్నాను. చలియే షురూ కర్తే హే. టెలిగ్రామ్ అనేది న్యూడిటీకి, స్మగ్లింగ్ కి, మనీ లాండరింగ్ గ్రూప్స్ కి అన్నిటికి ఒక అన్నదాత సుఖీభావ. అదెందుకు వచ్చింది? ఒక ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ లాంటివి. అందులో యూజర్స్ కాంటాక్ట్ అవుతారు, సెల్లర్స్ అమ్ముతారు లేదనంటే అప్పగిస్తారు. అదేంటని మీరు అడగండి, అది ఏదన్నా కావచ్చు. ఏంట్రా అది? ఇందాకే చెప్పాను కదా సార్, మళ్ళీ అడుగుతారు ఏంటని అడగొద్దని. నాకు అర్థం కాలేదు సార్. సరేరా అసిస్టెంట్, నేను చెప్పినట్టు విను, అంతేగాని ఏంటని అడగకు. చెప్పించుకు మింగుతాను. అసిస్టెంట్ అంట అసిస్టెంట్ సారానే. నమస్తే సార్. జ్యూసు దూరంగా పోయి కూర్చొని వచ్చండి, దగ్గరకు రాకు మింగుతాను, జోడించుకు మింగుతాను. ఇంకా చెప్పేది వినండి సార్, మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజమే చెప్పు. ఈసారి నేను చెప్పను, డైరెక్ట్ చూపిస్తా చూడండి. ఓకే చూపి. ఇది నా టెలిగ్రామ్ అకౌంటా. ఇప్పుడు యూజర్ నేమ్ మారుస్తున్నా, ఆగండి. నేమ్ ఏంజల్ ప్రియ అని పెట్టాను, ప్రొఫైల్ అమ్మాయిది పెట్టా, ఏదో ఒక సర్వీస్ గ్రూప్లో మెసేజ్ పెట్టా. చిని అబ్బా సర్వీస్ గర్ల్స్ గ్రూప్లో నువ్వు కూడా ఎందుకున్నావురా? అంటే ఎస్. దూరంగా పో, మనీ సరిపోక సర్వీస్ కూడా చేస్తున్నావారా? అయినా నీ సర్వీస్ ఎవరు తీసుకుంటారా? ఆగండి సార్, అన్ని మీరే తీసుకుంటారా? ఆగండి. మరి ఏం చేస్తావురా ఆ గ్రూప్ లో? సర్వీస్ గర్ల్స్ తో చాట్ చేస్తా సార్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా చాట్స్ విత్ బెనిఫిట్స్ అని. అమ్మయ్యా ఒక సెకండ్ భయపెట్టావు కదరా. ఓకే, ఇప్పుడు మెసేజ్ పెట్టాను కదా, ఇప్పుడు బ్యాక్ వస్తానన్నమాట. ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఇప్పుడు చూడండి. రేయ్ ఎవర్రా వీళ్ళంతా? వేడి మీద ఉన్న అంకుల్స్. అంకుల్లో కూల్ ఉంది కదరా, కూల్ గా ఉండమనరా. అదే మీరు చెప్పండి. ఆంటీని కదా దొంగ పెట్టేది, మిమ్మల్ని దొంగ పెడతారు. క్యా పడిపోయాడండి సార్. సార్ లేవండి సార్. సార్ చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, జీతం ఇవ్వడానికే సారు ఉన్నది. చుక్కలోకెక్కినాడు సారుగాడు, ఎప్పటికీ వీడియోలే చెయ్యలేడు, ఎప్పటికీ వీడియోలే చెయ్యలేడు, ఎప్పటికీ వీడియోలే చెయ్యలేడు. ఇంక ఈ ఛానల్ మందనేమోలే. ఈడేంట్లో ఎత్తున్నట్టున్నాడు, చంపేద్దామా? పడు సచ్చాడు. సార్ వీడియో అయిపోయింది, లేకండి ఇంకా. అయిపోయిందా? సరే కానీ నిజంగా ఇదే సిచ్యువేషన్ వస్తే చంపేస్తావారు నువ్వు నన్ను? అవేం మాటలు సార్, నేను మిమ్మల్ని కొట్టి చంపుతానా? ఏ గంటనో పెట్టేస్తాను సార్, అంతే. ఈడేంటి సార్ నిజంగా పడిపోయినట్టున్నాడు? సార్ 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 చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.